ఆల్ ద బెస్ట్. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, ఫ్రెషర్ వచ్చినా కూడా మన ఇన్స్టిట్యూట్లో వచ్చి నేర్చుకోవచ్చు. దానికి ఎలాంటి డోకా లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు. మరి ఫ్రెషర్ రావచ్చు మన ఇన్స్టిట్యూట్? చాలా మంచిగా రావచ్చు సార్. కొద్దిగా నాలెడ్జ్ ఉన్నా నాలెడ్జ్ లేకపోయినా సరే వచ్చి ఇక్కడ నేర్చుకోవచ్చు. ఓకే, కాన్ఫిడెన్స్ అయితే మనకి ఇస్తాం. ఓకే రైట్, థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, అయితే మనకి ప్రెజెంట్ 55 బ్యాచ్ అయితే కంప్లీట్ అయింది. 55 బ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి యశ్వంత్ ఉన్న అబ్బాయి ఉన్నారు. మనకి ఎలా ఇన్స్టిట్యూట్కి వచ్చారు, ఆయన జర్నీ మన ఇన్స్టిట్యూట్లో ఎలా జరిగింది, అసలు ఈ కోర్స్ మొబైల్ రిపేరింగ్ కోర్స్ నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది యశ్వంత్కి మనం తెలుసుకుందాం. మన ఇన్స్టిట్యూట్కి వచ్చిన తర్వాత ఆయన ఫ్రెషర్గా వచ్చారు, బట్ ఇప్పుడు ఆయనకి ఎలా ఉంది, అసలు కోర్స్ ఎంతవరకు నేర్చుకోగలిగాడు, బ్యాక్ ఎండ్ ఎలా సపోర్ట్ ఇస్తున్నారు, వీటి గురించి తెలుసుకుందాం. యశ్వంత్, ఎలా వచ్చావు ఇన్స్టిట్యూట్కి, మీ జర్నీ కొంచెం మాతో షేర్ చేసి. నేను డిగ్రీ చేశాను. ఓకే, తర్వాత 2-3 ఇయర్స్ జాబ్ కూడా చేశాను రికార్డ్స్లో. దాని తర్వాత ప్రెషర్ వల్ల ఇవన్నీ వల్ల సపరేట్గా నేనే చూసుకోవాలని నేను. సో ఆ జర్నీలో మా మామయ్య అడిగితే ఇట్లా మా మామయ్య ఇక్కడ ఆల్రెడీ స్టూడెంట్స్ ఆయన దగ్గర. ఓకే, సో ఇక్కడికి వచ్చాను. ఫస్ట్ క్లాసెస్ ఎలా జరిగింది? క్లాస్ మంచిగా అర్థమైంది. నా వరకు నేను చెప్పాలంటే చాలా ఈజీగా అర్థమైంది. ఓకే, ఫ్రెషర్గా నువ్వు వచ్చావు కాబట్టి మొబైల్ ఇప్పుడు రిపేర్ చేయగల నాలెడ్జ్ అయితే వచ్చింది. వచ్చింది సార్. సొంతగా ఏదైనా పెట్టుకోవాలి బిజినెస్.